నమస్కారం అండి. నా పేరు శ్యామల. ఇంతకు ముందు వీడియోలో నేను కలశానికి మన అలంకరణ ఎలా తయారు చేసుకోవాలి, వరలక్ష్మి అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను. ఈరోజు ఇలా బిందెలకి అమ్మవారిని శారీ కింద మనం కట్టి అలంకరణ చేసుకోవడం అనేది చూపిస్తున్నాను. చాలామంది ఆడవాళ్ళకి అమ్మవారికి శారీ కట్టి అలంకరణ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇంట్లో అలవాటు ఆనవాయితీ ఉందో లేదో అని చాలామంది వెనకాడుతూ ఉంటారు. సింపుల్గా మనం పూజా గృహంలో కాకుండా పేరెంట్ వాళ్ళందరూ వచ్చే గదిలో మనం పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆనవాయితీ ఉంది లేదు అని ఆలోచించక్కర్లేదు. అసలు శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి సందడి. ఎందుకంటే పూజలు, వ్రతాలు, పేరెంట్ సందడే సందడి. ఆనందంతో అమ్మవారిని చూసుకోవడం, అలంకరించుకోవడం, స్తోత్రాలు చేసుకోవడం చాలా సందడిగా ఉంటుంది. అందువల్ల మనకి అలాంటప్పుడు అనిపిస్తుందంటే చీర కూడా కట్టి అమ్మవారిని అలంకరణ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అందుకోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే నాకు అనవాయితీ గురించి కాకుండా నాకు ఇలా చీర కట్టాలని చాలా ఇష్టం. అందువల్ల నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇది 18 ఏళ్ళగా నేను కడుతున్నాను. ఇదే ప్రతిమకి నేను 18 ఏళ్ళగా కడుతున్నాను. ఈ ప్రతిమని ప్రతి సంవత్సరం నేను మారుస్తూ ఉంటాను అన్నమాట. కలర్స్ మార్చి ప్రతి ఏడాది ఇలా ముందుగా కలర్స్ తెచ్చుకుని మార్చి నేను కడతాను. కొంతమంది ఇంత పెద్ద అమ్మవారు కాకుండా చిన్న ప్రతిమను కూడా పెట్టుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా చిన్న ప్రతిమను కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ ప్రతిమకి కడతాను. సరే, ఇప్పుడు వీటికి ఏమేం కావాలి అనేది మనం చూద్దాం. చిన్న బింది ఉండాలి. ఇలా బిందెలు 2 కావాలి. అయితే డబ్బాలతో కూడా కట్టుకోవచ్చు. ఇది బింది బాగుంటుందని బింది పెట్టాను. దీని బేస్ అడుగున చదునుగా ఉంది కాబట్టి ఇది కింద పెట్టి ఇలా బిందులో బియ్యం వేసుకుంటే బరువు ఆగుతుందన్నమాట. దీంట్లో కూడా బియ్యం వేసాను. బరువుకి ఆగాలి కదా, అందువల్ల ఇది పట్టుకెళ్ళి దీని పెట్టాలి. పెట్టి ఇది కదిలిపోకుండా మనం దీంతో స్టిక్ చేసుకుందాం. ఇలా పెట్టాక ఇది కూడా కదలకుండా దీనికి కూడా వేసేద్దాం. ఈ గిన్నెలో దీనికి ఈ మూత పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో పట్టదు కదా. అందువల్ల ఈ గిన్నె పెట్టి దీంట్లో పెడదామని ఇలా పెట్టాలి. దీన్ని కూడా టేప్ తోటి మనం వంటి తీసుకుందాం. కదలకుండా ఉండాలి కదా. అల్యూమినియం ఫాయిల్ యొక్క లోపల ఉన్నది. ఇప్పుడు ఇంత పొడుగు నేను ఎందుకు పెట్టినానంటే దీన్ని ఫేస్కి అటాచ్ చేసుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి, పెద్ద విగ్రహం కదా, ఇలా పెట్టడం కోసం. అదే చిన్న విగ్రహం అనుకోండి, ఇవి కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయతో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఈ అమ్మవారు కాబట్టి నేను అలా పైకి పెట్టాల్సి వచ్చింది. ఇదేమో చేతులకి మాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కొంచెం ముడేసి దీన్ని కట్టేద్దాం. ఇలా కట్టేసుకొని స్టిఫ్గా అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చీర కట్టడానికి అలంకరణకి ఏమేమి కావాలో చూద్దాం. ఇలా ఒక కొత్త చీర, జాకెట్టు, పసుపు బొట్టు, బట్టలు పెట్టడానికి ఆభరణాలు, పాపిడి బిల్లి, సైడ్కి పెట్టుకునేవి, మన అలంకరణ మనకి ఏవైతే ఇష్టమో అవి. ముక్కెర, గొలుసులు, జడవి పాపిటివి అన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే చెవులకి నేను ఇవి తీసుకున్నాను, ఇక్కడ స్టిక్ చేస్తాను. ఇది వడ్డాణం కింద తయారు చేశాను. మనం వడ్డాణం కింద కడదాం. అలాగే అమ్మవారికి జడ ఇలా అల్లేసుకుని ఇవి కూడా నేను గుచ్చాను. ఇవి ఇలాగా సరదాగా అనిపించింది, ఇలాగా ముత్యాలతో వేయాలని ఇలాగా తయారు చేసుకుని ఇది అమ్మవారి జడగంటలాగా. మనకు కావాలంటే రియల్ పువ్వులతో మనం జడ గుచ్చుకోవచ్చు, జడ కట్టుకోవచ్చు. లేదంటే ఇలాగా నల్లదారం ఉంటే చుట్టడానికి అవసరం అవుతుందని నల్లదారం. తాళ్ళు అన్నమాట, అమ్మవారి చీర కట్టడానికి తాళ్ళు. ఓకే, ఇప్పుడు చీర ఎలా కట్టాలో చూద్దాం. మనం పసుపు పొడి పెట్టుకుని కొత్త బట్టలకి జాకెట్ ఎలా కట్టాలో చూద్దాం. జాకెట్కి మనం మామూలుగా సింపుల్గా ఇలా పెట్టేసుకుంటాం. కొంతమంది పొడుగు చేతులు కావాలి అనుకుంటారు. అలాంటి వాడికి ఇప్పుడు నేను చూపిస్తాను. నేనైతే ఇలా చుట్టేస్తాను. ఎందువల్లంటే ఆల్రెడీ మనం పైకి ఇలా వేస్తాం కదా, కనపడదు.
దీన్ని కనపడదు మనకి, అందువల్ల ఇలా చుట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని పొడుగు చేతుల కింద కావాలనుకునే వాళ్ళకి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఒక బ్లౌజ్ పీస్, రెండు పేపర్ అన్నమాట పక్కన పెట్టుకుని దీన్ని ఫుల్ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసుకుని ఈ అంచు దగ్గర ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక పేపర్ పెట్టుకోవాలి. ఈ మడత లోపల వేసేసుకుందాం. అందువల్ల అలాగే ఇది కూడా లోపలికి మడుచుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకుందాం. అవసరం అనుకుంటే మనకి ఇక్కడ పిన్ పెట్టుకుందాం, ఊడిపోకుండా ఉంటుంది. ఒక పిన్ పెట్టేసుకుందాం, ఫోల్డ్ ఊడిపోకుండా ఉంటుంది. గట్టిగా ఎక్కువ పెడదామన్నా మళ్ళీ రౌండ్నెస్ పోయి షార్ట్ అయిపోతుంది. అందువల్ల ఇది మాట చెయ్య ఫుల్ హ్యాండ్స్. ఇది ఈ మధ్యలో భాగం మెడ వెనకాల వస్తుంది. దీన్ని ఫుల్ హ్యాండ్స్కి ఇలా ఉంచేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, దీనికి డెకరేట్ చేసుకోవచ్చు, దీనికి వంకి పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా కావాలనుకున్న వాడు ఇలా పెట్టుకుని చీర కట్టేసుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నాను. ఇది కావాలంటే మనం చూద్దాం, ఉంచి బాగుంది అంటే తెద్దాం. చీర కుర్చీలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ చీరని ఓపెన్ చేసేసి, ఇలా ఉంటుంది కదా చీర, ఈ చీరని ఈ కిందంచు కింద కనపడాలి. అది సీదాగా లేకపోయినా కూడా కొంచెం ఎక్కువ అంచులు ఉంటే కనపడాలి అంటే ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మొత్తం అంతా అలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీన్ని కుర్చీలు పెట్టుకుందాం. కుర్చీలు పెట్టుకోవడానికి కొంచెం మొక్క ఏదో పక్క నుంచి ఇలా కట్టాలి కదా, అందులో ఈ మొక్క వదిలేసి ఇక్కడ నుంచి కుర్చీలు పెడదాం. చిన్న కుర్చీలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఎక్కడికక్కడ ఊడిపోకుండా ఉండాలి అనుకుంటే పిన్ పెట్టేసుకుందాం. పిన్ పెట్టుకుంటే అలవాటు లేని వాళ్ళకి గమ్మున ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఊడకుండా ఇలా పిన్ పెట్టేసుకుందాం. తర్వాత దాన్ని కవర్ చేసుకోవచ్చు. అది అలా ఉంచేసి ఇలా దాని తర్వాత అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకేసరికి చెయ్యి పట్టుకోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది, జారిపోతుంటుంది. చిన్న కుర్చీళ్ళు పైగా దళసరిగా ఉంటుంది కదా, రాదు. ఇక్కడ ఇంకో కుర్చీ కూడా పెట్టుకోవచ్చు, ఇంకొక పిన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసుకుని ఇప్పుడు దీనికి ఇది అంతా బయట గురించి అంతే పెట్టేశాను. లేదంటే ఇంకా పెట్టుకోవచ్చు, చాలా పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కాబట్టి మనకి ఇప్పటికి ఊడదు. యాక్చువల్గా పిన్ పెట్టుకోకుండా దీన్ని మనం ఇలా కట్టేసామనుకోండి, దీనికి ఎక్కడికి కావాలంటే అక్కడ కుర్చీలు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత కూడా అది కట్టాక కూడా మనం పిన్ పెట్టుకోవచ్చు. పిన్ తీసేసుకుందాం. ఇప్పుడు దీనికి చక్కగా పిన్ తీసేద్దాం. ఎందుకంటే కుర్చీలని స్ప్రెడ్ చేస్తే అందంగా ఉంటుంది. కుర్చీలని చూడండి ఇలా మనం కట్టుకుని ఇలా సర్దుకోవచ్చు.
కుర్చీ పెట్టుకుంటాం. ఒక తాడేస్తాము. ఓకే, కుర్చీలన్నీ ఇలా సర్దుకుందాం. ఆఖరిన ప్రస్తుతానికి మనం వైట్ వేసుకుందాం. డబుల్ టేప్ తోటి గాజులా దీన్ని తయారు చేస్తాము. కుర్చీలు కూడా ఇప్పుడు మనం కరెక్ట్గా సవరించుకుంటూ ఉండాలన్నమాట. నీట్గా బొమ్మలా కూర్చుందా. చేతులు రెండు గుండికి వెనకాల పెట్టాం కదా, అవి ముందుకి పెట్టుకున్నాం. అలాగే చేతులు గాజుల కింద మనం ఏం చేద్దామంటే ఈ లేస్ తోటి ఇలా మనం వెరైటీగా ఇలా రౌండ్గా పెట్టుకోవచ్చు. ఇలాగా గాజులు పెట్టుకున్నాం కదా, అవి అందరికి అమ్మవారి చేతులు. ఇది ఆప్షన్ అనమాట, మీకు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే మా అమ్మగా అలా వేసేసి సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు జడ పెడదాం అమ్మవారికి. జడకి నేను తయారు చేసుకున్న జడ కంటే ఇందాక నేను వీడియో చూసాను కదా, ఇప్పుడు
వయ్యారంగా ముందుకు వేసుకుందాం. ఇలా పెట్టుకున్నాం. ఇలా అగరబత్తి కాలేక ఇలా మిగిలిన ఉన్న పొల్లని ఇలా చక్రాన్ని తయారు చేసుకుని మల్లెపూలు మొగ్గలు కానీ మల్లెపూలు కానీ దీన్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా తడుము తీసుకుని ఇలా పెట్టాలన్నమాట. మొగ్గ అయితే మీకు విచ్చుకోకుండా అలాగ చక్కగా అందంగా ఉంటుంది. ఇలాగా జెల్లో పెడదాం అమ్మవారికి ఇక్కడ కనపడే విధంగా. ఓకే, 5 అలా కనిపిస్తుంది మధ్యలో. ఇప్పుడు ఇది బాగుంటుందని ఇది కూడా తీసుకున్నాను అమ్మవారి కోసం. ఇలా వేసుకుంటే జుట్టు అందంగా ఉంటుంది. శృతిలాగా. ఓకే, వరలక్ష్మి అమ్మవారు తయారయ్యారు. లాస్ట్గా మనం ముక్కెర పెట్టుకుంటాం. ముక్కెర పెట్టడం ఈ జడ వద్దనుకుంటే పెట్టాల్సిన అవసరం ఏంటి, జడ ఒక్కటే వేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇలా వదులుకున్న జుట్టుని ఇలా రౌండ్గా కొప్పులే పెట్టుకుంటే ఒరిజినల్ జుట్టు వచ్చినట్టుగా చక్కగా నీట్గా కనపడుతుంది కదా జుట్టు. ఇది అలంకరణ. ఈ అలంకరణ చేసినంత మాత్రానే నాకు అమ్మవారు పూజ చేసుకున్నంత ఆనందంగా ఉంది. మీరు కూడా ఇలా అలంకరణ చేసుకొని సంతృప్తి పడండి. నమస్తే.